నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. డీజిల్ ధర మాదిరిగానే వంట గ్యాస్, కిరోసిన్ ధరలను నెలనెలా పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం చెల్లిస్తున్న రాయితీల భారం ఏటికేడు పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే 32% అధికం. ఈ రాయితీల భారం ద్రవ్యలోటుకి అసలు పెడుతోంది. ఆర్థిక వృద్ధి రేటు పెంచడమే లక్ష్యంగా కేంద్రం రాయితీల భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. అయితే ప్రజలపై ఒకేసారి భారం పడకుండా నెలలా సబ్సిడీ ఖర్చు తగ్గించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. రాయితీలకు క్రమంగా మంగళం పాడాలన్న కేంద్రం ఆలోచనలోని అసలు ఉద్దేశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక విశ్లేషకులు; ఆర్ శ్రీధర్రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి; చందు సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజకీయ అంశాల విశ్లేషకులు; నితిన్ పరేఖ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ప్రతినిధి. కేంద్రం భరిస్తున్న సబ్సిడీ భారంపై ఇప్పుడు కథనం. ఏటికేడు సబ్సిడీ భారం పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వంపై 2013-2014 ఏప్రిల్లో పడ్డ ప్రధాన సబ్సిడీల భారం 2,48,000 కోట్లు. సవరించిన బడ్జెట్ అంచనా కన్నా ఇది 3,000 కోట్లు మిన్న. ఎరువుల సబ్సిడీ కింద చెల్లించింది అక్షరాల 71,000 కోట్లు. ఇక ఆహార సబ్సిడీ విషయానికొస్తే 16,500 కోట్లు తగ్గి 92,300 కోట్ల భారం పడింది. చమురు సబ్సిడీగా 84,000 కోట్లు చెల్లించింది. కొండలా భయపడుతున్న సబ్సిడీ భారం ద్రవ్యలోటును పెంచేస్తోంది. 2013-2014 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 5,08,000 కోట్లు. జీడీపీలో ఇది 4.5% లెక్క తేలింది. ఒక ఏప్రిల్లోనే ద్రవ్యలోటు 1,13,000 కోట్లకు చేరుకుంది. 2014-2015 బడ్జెట్ అంచనా అయిన 5,29,000 కోట్లలో ఇది 21.5%కి సమానం. అసలు దేశంలో రోజుకు 14 లక్షల బ్యారెళ్ల డీజిల్ వినియోగమవుతోంది. మొత్తం ఇంధన అవసరంలో దీని వాటాయే 40%గా ఉంది. ప్రస్తుతం లీటర్ డీజిల్ విక్రయంపై 12 రూపాయలు నష్టం వస్తోంది. కిరోసిన్పై లీటర్కు 33 పైన, వంటగా సిలిండర్పై 412 కోల్పోక తప్పడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ అమ్మకాలపై చమురు సంస్థలకు మొత్తంగా 1,56,000 కోట్ల నష్టం వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం క్రమంగా చమురు సబ్సిడీలకు మంగళం పలికే దిశగా అడుగులు వేస్తోంది. ఆ ప్రయత్నంలోనే ప్రతి నెల వంటగ్యాస్ సిలిండర్పై 5, కిరోసిన్పై లీటర్కు రూపాయి దాకా పెంచాలని భావిస్తోంది. ప్రసాద్ గారు, అభివృద్ధి సాధించే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని మోడీ సర్కారు ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. సబ్సిడీల భారాన్ని క్రమేపీ తగ్గించుకుంటూ పోతోంది. ఆర్థిక క్రమశిక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మనం భావించవచ్చంటారా? ఎప్పుడు కూడా గవర్నమెంట్ యొక్క ప్రధాన సిద్ధాంతం ఏంటంటే వనరుల సమీకరణ, వనరుల పంపకం సరిగ్గా జరగాలి. అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఆ జరిగే డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి రీతిలో లాప్ సైడెడ్గా, అంటే ఒక వర్గానికి సేవ జరిగేట్టుగాను ఒక వర్గానికి అన్యాయం జరిగేట్టుగా కాకుండా వీలైనంత వరకు సమాన అవకాశాలు కల్పించేట్లుగా చేయాలి. అంటే ఎక్కడా లేనిది ఆకాశంలో నుంచి పుట్టించి ఊరికే ఫ్రీగా పంచిపెడతానని చెప్పేది స్వల్పకాలికంగా ఎప్పుడైనా ఓట్ల కోసం రావడానికి ఉపయోగపడతాయో కానీ దీర్ఘకాలికంగా ఎప్పుడు ప్రయోజనాలు చేకూరవు. అది కాకుండా ఒకసారి కనుక ఫ్రీగా ఇవ్వటం మొదలు పెడితే ఫ్రీగా ఆశించడం అనేది ఎప్పుడు ఎక్కువైపోయి రాబోయే రోజుల్లో కష్టాలు తప్పదు. ఆ కోణంలో కనుక ఆలోచించినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో చెప్పబడుతున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అంటే రాబోయే రోజుల్లో కొద్దిగా వడ్డించు పోతాము, రేట్లు పెంచుతాము అని చెప్పేది కష్టమైనా కానీ తప్పనిసరిగా అవసరమైనటువంటి మందుగా చెప్పాలి. అందువలన ఆ మందు దీర్ఘకాలంలో ఉన్నటువంటి రుగ్మతని కొద్ది గొప్ప నివారించడానికి, తగ్గించడానికి ఉపయోగపడుతుందే తప్ప దాని మూలంగా అదనంగా వచ్చేటువంటి నొప్పి ఉంటుందని అనుకోవడం కరెక్ట్ కాదు. పైగా ఎప్పుడూ కూడా మనం రేట్లు పెరిగినాయి, ధరలు పెరుగుతున్నాయి అనేటువంటి ఒక కోణమే చూసి మాట్లాడతాం. కానీ అదే సమయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని మంచి చర్యల గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే ఎంతసేపు ఎన్ఆర్ఈజీఏ కానివ్వండి, ఇలా ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, 100 days ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు. కానీ అంటే ఫ్రీగా పంచిపెట్టడానికి చెప్పారు, కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సరిగ్గా నిర్దిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో జనరల్గా మనకు జరిగేది ఇలా రేట్లు పెంచితే, కిరోసిన్ కానివ్వండి, ఎల్పిజి కానీ కనుక రేట్లు పెంచితే ప్రధానంగా ఇబ్బంది పడేది పూర్గా ఉండేటువంటి పేద వ్యక్తులు. వారి కోసం కనుక ఎంప్లాయ్మెంట్కి వృద్ధి చేసినట్లయితే వారి యొక్క ఆదాయ మార్గాలు పెరిగి బహుశా తమాయించుకునే అవకాశం ఉంటుందనే కోణంలో ఆలోచించి, ఉదాహరణకి చెట్లు పాతటమే అనుకోండి, దాదాపుగా 200 కోట్ల చెట్లని అన్ని రహదారుల వెంటనే పాటించాలనే బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని మూలంగా ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం చూస్తే 30 నుంచి దాదాపుగా 50 లక్షల వరకు కొత్తగా ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం చేస్తున్నది ఒక రకంగా మంచి చర్య. అంటే రేట్లు పెంచడం మూలంగా వచ్చేటువంటి అదనపు ఆదాయాన్ని తన వద్ద ఉంచుకుని వేరొక రకంగా ఖర్చు పెట్టకుండా ఉపాధి కల్పన కనుక చేసినట్లయితే గర్వంగా బ్రతుకుతూ ఆ గర్వంతో వచ్చిన సంపాదనని ధైర్యంగా ఖర్చు పెట్టుకోగలిగి స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. సో ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఆర్థిక క్రమశిక్షణ ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే
రాబోయే రోజుల్లో ప్రజలకి మంచి ఫలితాలు అందిస్తుందని ఖచ్చితంగా జనం నమ్ముతారు. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పటికే డీజిల్ ధరలను ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం సవరిస్తూ పోతోంది. అదేవిధంగా వంట గ్యాస్ కిరోసిన్ ధరలను కూడా స్వల్ప మొత్తాలుగా పెంచాలని యోచిస్తోంది. మరి ప్రభుత్వం యొక్క వ్యూహాన్ని, ప్రభుత్వం యొక్క ఆర్థిక ప్రణాళికల్ని ఏ విధంగా విశ్లేషించాలి? ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన అంతా కూడా మీరు నియర్ ఫ్యూచర్లో కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ అల్పాదాయ వర్గాలకి ఎవరికైతే ఇప్పటికే పెరిగినటువంటి రేట్లు ఈ మిగతా అంశాల మీద పెరిగితే, ఎల్పిజి మీద కానివ్వండి లేకపోతే కిరోసిన్ మీద కానివ్వండి పెరిగితే మళ్ళీ వాళ్ళకి భారంగా పరిణమిస్తుందని వాళ్ళు అనుకున్నా కానీ దీర్ఘకాలిక లక్ష్యాలు ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఒక మంచి ఆర్థిక క్రమశిక్షణ రావాలి, అల్పాదాయ వర్గాలకి అభివృద్ధి సాధించాలంటే, వారికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలంటే, మంచి సౌకర్యాలు కల్పించాలంటే ఏదైతే సౌకర్యాలు మీరు పొందుతున్నారో ప్రభుత్వం నుంచి దానికి తగిన మూల్యం చెల్లించాలి అనే ఒక ఆలోచన ధోరణి పెంచాలి అనేది ప్రభుత్వంలో ఒక లక్ష్యం కనబడుతూ ఉంది. ఒక చైనీస్ సామెత ఉంది, రోజు మీకు అవసరం ఉన్న వాళ్ళకి ఒక చేప ఇచ్చేదానికంటే ఒక చేపను పట్టుకునేటువంటి ఆలోచన విధానాన్ని కల్పించడమే మోడీ ప్రభుత్వం లక్ష్యం కనబడుతూ ఉంది. ఇవాళ ఇన్ఫ్లేషన్ ఉంది, దానికి తోడు మీరు అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో ఇన్ఫ్లేషన్ని కంటైన్ చేస్తూ సబ్సిడీలను ఇట్లానే కంటిన్యూ చేసుకొని పోతుంటే అటు ఇన్ఫ్లేషన్ కంటిన్యూ చేయలేము, లేకపోతే అభివృద్ధిని సాధించలేము. ఒక రకంగా చూస్తే మీరు మొత్తం భారతదేశ ట్యాక్స్ కలెక్షన్స్ చూస్తే 45%కి పైగా విదేశాల నుంచి వచ్చినటువంటి అప్పుల మీద వడ్డీలు కడుతున్నాం. 25% ఈ సబ్సిడీలు పెన్షన్ల మీద పోతూ ఉన్నాయి. మిగతా 25% మాత్రమే మన అభివృద్ధికి వెచ్చించే పరిస్థితి ఉంటే ఎప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్టులోనే ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించలేము. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటంటే ఈ అల్పాదాయ వర్గాలను మొత్తం ప్రజలను కూడా ఇటువంటి ఆర్థిక క్రమశిక్షణ వైపు నడిపించడం కొంత సవాల్తో కూడుకున్నదైనా కానీ ఇవాళ తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను సాధించే విధంగా ఉండాలంటే నియర్ ఫ్యూచర్లో కొంత కష్టమైనా కానీ దీర్ఘకాలికంగా మన దేశం బాగుపడుతుందనే లక్ష్యాన్ని ప్రజల ముందు ఉంచుతాం. డెఫినెట్గా ఇవాళ యువత కూడా కొత్తగా ఆధునిక యువత ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతోంది. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కఠినంగా ఉంటాయని నరేంద్ర మోడీ గారు ముందే చెప్పారు. మేమేమి ఎక్కడ కూడా మీరు మా మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చూస్తే ఎక్కడ కూడా ప్రజాకర్షక పథకాలు మేము చెప్పలేదు, అభివృద్ధి గురించే మాట్లాడాం. కాబట్టి అభివృద్ధి జరగాలంటే కొంత సబ్సిడీలను కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఏదో కొంతమంది రాజకీయ పార్టీలు లేకపోతే ఇతరులు మామూలు విమర్శలు సహజం. ఇప్పటికే ప్రధానంగా 3 రకాల సబ్సిడీలు ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ, పెట్రోలియం ఉత్పత్తుల సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ. అవునండి. ఈ రకాల సబ్సిడీలన్నింటినీ క్రమేపీ తగ్గించుకోపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడే అవకాశం ఉందని ప్రభుత్వ యోచనగా మనం భావించవచ్చా? అవును. ఇప్పుడు మీరు 80,000 కోట్ల సబ్సిడీ ఓన్లీ పెట్రోలియం ఉత్పత్తుల మీద ఉంటే 50,000 కోట్లు ఎల్పిజి మాత్రమే ఉంది. దాంట్లో అల్పాదాయ వర్గాలకు ఎంత మేరకు సబ్సిడీ అందుతుంది, ధనిక వర్గాలకు ఎంత మేరకు అందుతుంది, కమర్షియల్ యూజెస్కి ఎంత అందుతుంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ పెంచడం అనేది ఒకటేసారి ఏదో గుండుగుత్తగా ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చేయట్లేదు. ఇవి అన్నింటినీ కూడా మెల్లిమెల్లిగా తీసుకొస్తే ఈ డబ్బులు ఎక్కడ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము, వ్యవసాయాధిత పరిశ్రమలు డెవలప్మెంట్ చేయడం కోసము. కాబట్టి మళ్ళీ ఇది ఎకానమీని బూస్టప్ చేయడం కోసమే వాడతారు. కాబట్టి గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తున్న ఆలోచనలు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా భారతదేశ ఆర్థిక అభివృద్ధి కోసమే. ఎందుకంటే మీరు పోయిన 10 సంవత్సరాల కాలంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. 8.5% వాజ్పేయి గవర్నమెంట్లో ఉంటే బిలో 5% తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. కాబట్టి ఇవన్నీ లక్ష్యాలను చేరుకోవాలంటే ఏదైతే మోడీ గారు భారతదేశాన్ని ప్రామిస్ చేశారో అటువంటి ఆర్థికపరమైన అభివృద్ధి కావాలంటే కొంత ఈ సమయంలో ఇబ్బందులున్నా సర్దుకుపోక తప్పదు. సంవత్సరం గారు, ప్రతి నెల వంట గ్యాస్పై 5 రూపాయలు, కిరోసిన్పై 50 పైసలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంటే ప్రజలపై ఒకేసారి ఏకమొత్తంగా భారం వేయకుండా కొద్ది కొద్దిగా భారం వేసి ప్రజలకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వ వ్యూహంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎస్, తప్పకుండా. ఒకేసారి పెంచేస్తే మరి రోజువారీ మనకి ఇన్కమ్ పెరిగే మార్గాలు లేవు కాబట్టి ఎస్పెషల్లీ బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుద్ది అనే ఒక మంచి ఆలోచనతో గ్రాడ్యువల్గా సబ్సిడీలు అవసరం, సబ్సిడీలను కరెక్ట్ చేసుకోవడం అవసరం, సబ్సిడీలు ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో తెలుసుకోవడం అవసరం. ఇదంతా కూడా మేనేజ్మెంట్లో తప్పనిసరి అంశాలు. సబ్సిడీలు ఉండకూడదు అని ఎవరు వాదించట్లేదు, సబ్సిడీలు ఉండకూడదు అని వాదించట్లేదు, ఉండాలని వాదించట్లేదు. ఎవరిని అడిగినా మీరు ఎకనామిక్స్లో ఏం చెప్తారంటే కొన్ని రంగాలకు కానీ కొన్ని వర్గాల ప్రజలకు కానీ కొన్ని అంశాల్లో వెసులుబాటు కల్పించాలి. అప్పుడే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతల్ని మనం క్లోజ్ చేయగలుగుతాం, ఆ గ్యాప్ను క్లోజ్ చేయగలుగుతాం. సో అది 60 సంవత్సరాలుగా ట్రై చేస్తూ వచ్చాం. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్, దీని ఏమంటారు, ఇది ఒక మేనేజరియల్ టెక్నిక్. సోలార్ ఎనర్జీ కావాలి కానీ అది అందుబాటులో లేదు, ఎక్స్పెన్సివ్గా ఉంది, కాబట్టి ఆ ప్రొడక్ట్స్ మీద మనం సబ్సిడీ ఇస్తున్నాం. అలాగే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఎరువులు కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దాని మీద సబ్సిడీ ఇస్తున్నాం. సో సబ్సిడీలు అవసరం. అట్ ద సేమ్ టైం ఏ రంగంలో ఏ వస్తువుల మీద ఏ ఉత్పత్తుల మీద మనం సబ్సిడీ ఇస్తున్నామో కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రత్యేకంగా మన వంట గ్యాసు, కిరోసిన్ ఈ 2 అంశాలు చూస్తే
సడన్గా మనకేమనిపిస్తుందంటే ఇది పూర్ పీపుల్ వాడుకునే వస్తువులు పదార్థాలు కాబట్టి దాని మీద ఎందుకు మోడీ గారు దృష్టి పెడుతున్నాడు అనే విమర్శ అయితే తప్పనిసరిగా ఉంది. కాబట్టి అది సదుద్దేశంతో చేసింది అయినప్పటికీ మనం ఎంటైర్ సబ్సిడీ పోర్ట్ఫోలియోని దృష్టిలో పెట్టుకుని ఏ అంశాల మీద సబ్సిడీ ఇస్తున్నాం, మనం ఆశించిన ఫలితాలు దాంట్లో వస్తున్నాయా రావట్లేదా, అదేమన్నా మిస్యూజ్ అవుతుందా, మనం ఒక వర్గానికి కావాలని సబ్సిడీ ఇస్తే ఇంకో వర్గం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుందా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ దిశగా వాళ్ళు స్టెప్స్ వేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ కిరోసిన్ వంట గ్యాసే కాదు, మనం దాదాపుగా హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ మీద ఇవాళ సబ్సిడీలు ఉన్నాయి. ఈ హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ మీద మనం ఇస్తున్న సబ్సిడీలు 4.5-4.6% ఆఫ్ ద జీడిపి ఉందంటున్నారు. సో ఇన్ని లక్షల కోట్లు మనం సబ్సిడీ రూపంలో ఇస్తున్నప్పుడు దాని మీద మనకి ఎలాంటి నిఘా ఉంది, ఎలాంటి మేనేజరియల్ కంట్రోల్స్ ఉన్నాయి చూసుకుని చేస్తే రాబోయే కాలంలో డెఫినెట్గా ఈ రిఫైన్డ్ సబ్సిడీ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం అనేది మనకి దేశం డెవలప్ అవడానికి మంచి అవకాశంగా మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని. ఇట్స్ వన్ వే టు ఎలిమినేట్ వేస్ట్, ఇట్స్ వన్ వే టు హెల్ప్ ద నీడీ పీపుల్, ఇట్స్ వన్ వే టు సేవ్ ద కంట్రీ అండ్ డెవలప్. నితిన్ గారు, ప్రభుత్వం చెల్లిస్తున్న రాయితీల భారం ఏటికేడు పెరుగుతూ పోతోంది. గత ఏడాదితో పోల్చినట్టయితే ఈ సంవత్సరం 32% ఈ రాయితీల భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో సబ్సిడీ భారం ద్రవ్యలోటును అంతకంతకు పెంచుతున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రాయితీలకు సంబంధించిన నిర్ణయాలు సహేతుకమైనవిగా మనం భావించవచ్చా? రాయితీల విషయం వచ్చేసరికి ఒక ముఖ్యమైన విషయం మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధానంగా ఈ రాయితీల మీద పనిచేస్తున్నాయా, వైవిధ్యం కదా ఉందా వీళ్ళల్లో? ఇప్పుడు మా పెట్రోలియమే తీసుకుందాం మనం, పెట్రోలు డీజిల్. కేంద్ర ప్రభుత్వంలో ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి పెట్రోల్ మీద 30%, డీజిల్ మీద 20% పన్ను విధిస్తూ ఉన్నారు. దీని గురించి మనం ఏం మాట్లాడలే ఇక్కడ. అంటే ఏంటంటే అక్కడ సబ్సిడీ ఇవ్వబడేది, ఇక్కడ మటుకు ఇంత హై రేట్ ఆఫ్ ట్యాక్స్ మనకు ఎందుకు కట్టాల్సి వస్తూ ఉంది? ఒకవేళ కేంద్రం రాష్ట్రం ఒకే పద్ధతిలో వెళ్తున్నట్టయితే ఇంత అవసరం ఉండదు కదా, ఈ రాయితీ భారం ఇంత ఉండదు. అంటే ఏంటంటే ఎక్కడో విధానంలో ఈ రాయితీలు ఇవ్వటంలో చాలా మనం హేతుబద్ధతని కోల్పోయాం ఇలా చివరి 50 ఏళ్లలో. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, లేదా రాజకీయ లబ్ధి కోసం ఇస్తున్నాం తప్పితే అసలు ఇది అవసరమా, ఏ వర్గానికి అవసరం, ఎంత మేరకు ఇవ్వాలి అనేది. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ తీసుకుందాం, ఆదాయ పన్ను చెల్లించే వర్గాల వాళ్ళకి రాయితీ ఎందుకు ఇవ్వాలి? అవసరం ఏముంది? అది అవసరం లేదు. పేదవాళ్ళకి ఇచ్చారు, బాగుంది. అది కూడా ఎక్కడి దాకా ఇవ్వాలి? పేదవారు అనేవాళ్ళు 15 రోజులకు సిలిండర్ వాడరు కదా, వాళ్ళకు లిమిటేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ సబ్సిడీ ఇచ్చేటప్పుడు సరుకు ప్రకారం ఇవ్వాలా, అందరికీ యూనిఫామ్కి ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే అందరికీ అవసరం ఉండదు. సో ఈ విధంగా విధానపరంగా అన్ని ఆలోచించుకుంటూ వెళ్ళినట్టయితే బహుశా మనకి అసలు ఈ రాయితీల విషయంలో మనం సహేతుకంగా ఎక్కడా లేవేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యవసాయ రంగమే మనం తీసుకుందాం, విత్తనాల్లో ప్రభుత్వ జోక్యం లేని విత్తనం ఇవ్వలేకపోతున్నాం, పవర్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం, రైతుకి మళ్ళీ మద్దతు ధర ఇస్తున్నాం, బజారుకు వచ్చేసరికి కన్జ్యూమర్కి ₹2, ₹5 బియ్యం ఇస్తానని మళ్ళీ చెప్పాల్సి ఉంది. ఇన్ని రకాల రాయితీలు ఇన్ని చోట్ల ఒకే ఒక విషయంలో ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఎక్కడో ఒక చోట సర్దితే సరిపోదా? ఇది ఎక్కడో చాలా ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదకరమైన పద్ధతిలో పడిపోయాం మనం. అన్ని చోట్ల రైతులు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం, విత్తనంలో, ఎరువుల్లో, అన్ని చోట్ల మనం ఇంత చేసి రైతుకి మద్దతు ధర ఇవ్వకపోతే వాడు అమ్ముకోలేని పరిస్థితి. సో ఎక్కడో చాలా సీరియస్ మిస్టేక్ జరుగుతూ ఉంది. దీని గురించి మనం సక్రమంగా అందరూ కూర్చొని ఆలోచించి ఒక సహేతుకమైన రాయితీ పద్ధతి తీసుకురావాలా. మీరు గత 2 దశాబ్దాలు చూసినట్టయితే అప్పుడు ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తేనే ఇండస్ట్రీ పెడతా అనేవాళ్ళు. ఇవాళ ట్యాక్స్ ఇన్సెంటివ్ అడగట్లా, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలండి, రోడ్లు కావాలి, నీళ్లు కావాలి, పవర్ కావాలని అంటున్నారు. అంటే డెఫినెట్గా మనం ఒక స్టేజ్ నుంచి ఎదిగి పైకి వచ్చాం అన్నమాట. ఇక్కడి నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలంటే కొన్ని త్యాగాలకు మనం సిద్ధం అవ్వాలి. ఆ త్యాగాలకి సిద్ధమైనట్టుగా అప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టుగా అందరి మీద భారం పడకుండా ఎవరికైతే ఆ రాయితీ చేరాలో వాళ్ళకే చేరే విధానం మనం కనిపెట్టినట్టయితే అది దేశ ప్రగతికి, అంతిమంగా ఈ రాయితీ ఇవ్వబడే వర్గాలు కూడా మేలు చేస్తుంది. ప్రసాద్ గారు, దేశ ఆర్థిక ప్రగతి ప్రస్తుతం మందగించింది. మరి ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక అభివృద్ధిని ప్రచోదనం చేయడానికి, చర్యలు చేపట్టడానికి ఇదే తగిన సమయమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మరి ఆర్థిక మంత్రి వ్యాఖ్యలను ఏ విధంగా పరిశీలించాలి? ఎలక్షన్లు ఎనగాక మొన్న అయిపోయినాయి, 5 సంవత్సరాల దాకా ఎలక్షన్లు రావు.
కాబట్టి ఏ ఆర్థిక మంత్రి అయినా ఖచ్చితంగా మాట్లాడే భాష ఇదే ఉంటుందండి. అది మంచిదా కాదని ఆలోచించాలంటే ఖచ్చితంగా మంచిదే. మన రాజకీయ నాయకులకు కానీ మన దేశంలోని నాయకులకు కానీ తెలివితేటలకు ఏనాడు తక్కువ లేదండి. వారి యొక్క రాజకీయ అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఒక స్టాండ్ తీసుకుని దాన్నే గుడ్డిగా నమ్మి ఆచరించి వేరొక పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ దేశం వృద్ధికి చేయాల్సిన పనులు అందరికీ తెలిసిన విషయాలే. అరుణ్ జైట్లీ ఇలాంటి విజ్ఞత కలిగిన వ్యక్తి అది కేవలం ఆలోచనాపరం లేకుండా చెప్పే అవకాశం లేదు. ఆయన చాలా తెలివైన వాడు, ఖచ్చితంగా కొద్దిగా గొప్ప నియంత్రణ కలిగిన ఆయన, అన్నింటికన్నా మించి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఏ రకమైన మచ్చలే కరప్షన్ గురించి మచ్చలేని వ్యక్తి. కాబట్టి ఆయన దృష్టిలో ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా 100% కరెక్టే. ఇకపోతే ఈ రోజునున్న పరిస్థితి అంటే అంతకుముందున ప్రభుత్వం చేసిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కూడా ట్యాక్స్లు కలెక్ట్ చేసినా కూడా గవర్నెన్స్లోకి వచ్చినాక స్టిమ్యులేట్ చేయాలి. మీరు ఎంతసేపు రాయితీ ఇస్తే ఆ ఒక్కరోజు తింటారు. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు చేపనిద్దామా చేపను బట్ట నేర్పుదామా అని. ఒకరోజు ఇస్తే రెండో రోజుకి ఆకలి మళ్ళీ తయారవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకో చేపను ఇవ్వాలి. అంటే మీరు చేపలు పట్టే పని మీరే చేయాలి. అదే కనుక అదే వ్యక్తికి చేపలు పట్టడం నేర్పినట్లయితే తనంతట తను బతుకుతాడు. అలా ప్రభుత్వ పరంగా చేయవలసింది ఏంటంటే ఎకానమీని స్టిమ్యులేట్ చేయాలి. ఆ దిశగా కూడా ప్రభుత్వం కేవలం జనాకర్షక పథకాలు అంటే మనం అనుకున్నట్లుగా సబ్సిడీలపైనే కాకుండా ఎప్పటి నుంచో ఇరుక్కుపోయిన ప్రాజెక్టులు దాదాపుగా 7 ట్రిలియన్ దాదాపుగా రూపాయల వరకు ఉన్నటువంటి ఎకానమీలో ప్రాజెక్టులు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ క్లియరెన్స్ కోసం నడుం కట్టారు. వచ్చిన నెల రోజులు కూడా కాకుండా 21,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను క్లియర్ చేసిన పేరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని సంపాదించింది. ఆ కోణంలో ఆలోచించినట్లయితే ఎప్పుడైతే అన్నింటికన్నా దేశంలో అందరికన్నా ఎక్కువ ఖర్చు చేసేది ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభుత్వమే. ప్రభుత్వం ఖర్చుకు జంకటం లేదు అని తెలిస్తే బిజినెస్ అన్నింటిలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. బిజినెసెస్ కనుక కాన్ఫిడెన్స్ పెరిగితే ఎంప్లాయీస్కి నమ్మకం పెరుగుతుంది. ఎంప్లాయీస్కి నమ్మకం పెరిగితే వాళ్ళ కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగితే ఓవరాల్ గ్రోత్ వస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ప్రభుత్వం కేవలం సబ్సిడీలపైనే దృష్టి పెట్టకుండా ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. రకరకాల చర్యలని అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఇందువల్ల ఎకానమీ స్టిమ్యులేట్ అవడంతో ఖచ్చితంగా పునరుజ్జీవం వస్తుందని నమ్మచ్చు. దాని ద్వారా రాబోయే రోజుల్లో ఆ ఫలాలు దేశం అందరికీ అందుతాయని కనీసం ఆశపడటానికి మాత్రం ఆస్కారం ఉంది. శ్రీధర్ రెడ్డి గారు, ఒకవైపు సబ్సిడీల తగ్గింపు, మరోవైపు ఆదాయ పన్ను పరిమితి పెంపుపై కేంద్రం దృష్టి పెడుతుంది. ఈ పరిస్థితుల్లోనే మధ్య తరగతి వర్గాల వారిని అన్ని విధాలా సంతృప్తి పరిచేందుకు వ్యూహాలు రచిస్తోందన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను ఏ విధంగా విశ్లేషించాలి? ఒకవైపు సబ్సిడీలు తగ్గించడం ద్వారా అభివృద్ధికి కావాల్సినటువంటి ఆదాయాన్ని పెంచుకోవటం. సబ్సిడీ అనేది ఓన్లీ మన దేశంలో అభివృద్ధి కోసం ఆదాయమే కాకుండా మీకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే బయట నుంచి ఆదాయం అంటే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కూడా ఈ దేశంలో సబ్సిడీలు లేవు, ఎక్కువ భారాలు లేవనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ మోడీ గారికి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఓటేశారు. ఎస్పెషల్లీ పెరిగిన రేట్లు దించుతారని చెప్పేసి, తర్వాత వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుతారని చెప్పేసి, అనేకమైనటువంటి కొత్త అవకాశాలు వస్తాయని చెప్పి, డెఫినెట్గా ఎప్పటి నుంచో ఉంది ట్యాక్స్ స్లాబ్ అనేది 5 lakhsకు పెంచుతారని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ అప్ టు 3 lakhs పెంచుతారని చెప్పి, తర్వాత మెడికల్ ఎగ్జామ్షన్ అప్ టు 50,000 పెంచుతారు. ఇవన్నీ చాలా రకాలుగా ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. కానీ డెఫినెట్గా నేను అనుకుంటున్నాను వీరి మిగతా వక్తలు చెప్పినట్లు అన్ని రంగాలని కూలంకషంగా ఒక అనాలిసిస్ చేసి ఏ వర్గాలకు లాభం చేకూర్చాలో, ప్రధానంగా పేద మధ్యతరగతి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మోడీ గారి యొక్క బడ్జెట్ అంటే జైట్లీ గారు జూలై 10వ తారీఖున ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉంటుంది. డెఫినెట్గా డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉండే విధంగా, అదేవిధంగా అల్పాదాయ వర్గాలకు మేలు చేకూర్చే విధంగా, సేమ్ టైంలో సబ్సిడీలు తగ్గే విధంగా, అభివృద్ధి పెరిగే విధంగా, ఆర్థిక క్రమశిక్షణ వచ్చే విధంగా అన్ని వర్గాలను సమతుల్యం చేస్తూ వచ్చేటువంటి బడ్జెట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే సమయంలో సమీప భవిష్యత్తులో కొంత మీరు అన్నట్టు చేదుగులికలు మింగాల్సిందే. ఆ మింగితేనే కొన్ని రోజుల తర్వాత దేశం బాగుపడేదానికి, ఆర్థికాభివృద్ధి సాధించడానికి వీలవుతుంది. కాబట్టి చెడిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిన పట్టే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సాంబశివరావు గారు, రైల్వే ఛార్జీల పెంపు, సబ్సిడీల కోత, ఇలా ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల చర్యలకు సమాయత్తం అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం చేపట్టిన ఈ కీలకమైన చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశం ఉందా? తప్పకుండానండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్లో టెన్షన్ ఎక్కడ వస్తుందంటే, వెల్ఫేర్ సంక్షేమం కోసం మనం ఎంత ఖర్చు పెట్టినా మంచిది అనేది ఒక వాదన. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ జరిగితే కానీ ఆ డెవలప్మెంట్ ద్వారా వచ్చిన డబ్బుల్ని మనం ఈ సంక్షేమానికి వాడుకోలేమనేది ఇంకొక నిజం. ఈ రెండింటి మధ్య టెన్షన్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ ఏం చేసిందంటే, ప్రజల్ని సాటిస్ఫై చేయటం అంటే ఇమీడియట్గా మీరు రిలీఫ్ చూపించడం, సంక్షేమం వైపే నడవటం అనే దాంట్లో సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టింది. నిజంగా ఆ 10 సంవత్సరాల్లో మనకి ఈ ఎకానమీ ఎక్స్పాండ్ కాలేదు. మనమేమి అనుకున్న రీతిలో 8, 9, 10% అని చెప్పుకున్నప్పటికీ నిజానికి 4% కంటే జీడిపి ఎక్స్పాండ్ కాలేదు. ఆ జీడిపి ఎక్స్పాన్షన్లో కూడా
అది యూనిఫామ్ ఎక్స్పాన్షన్ కాదనేది మళ్ళీ ఆర్థిక శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. అంటే మన దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాల్సినంత చెందలేదు. మరి ఎక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ కానివ్వండి, న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి అంటే మేబీ ఈ వెల్ఫేర్ మెజర్స్, ఈ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అనే దాంట్లో లూట్ కాబడిని, మిస్యూజ్ అయినాయి, కొంతవరకు ప్రజలకు ఉపయోగపడి. ఇప్పుడు ఐ థింక్ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు. ఎవరికైతే నిజంగా సంక్షేమ ఫలాలు అందాలో, ఎవరికైతే సబ్సిడీలు అందాలో వాళ్ళకి సబ్సిడీలు అందచేస్తూనే ఆయా రంగాలకి, ఆయా ప్రజలకి కొద్దిగా డబ్బుల్ని సేవ్ చేసుకుని దాన్ని డెవలప్మెంట్ వైపున స్పెండ్ చేయాలి. ఈ డెవలప్మెంట్ వల్ల మనకి ఎవరైతే బిలో పావర్టీ లైన్ పాపులేషన్ అనుకుంటున్నామో మనం ఆ నంబర్ని తగ్గించగలగాలి. సో ఎసెన్షియల్లీ మీరు ఈ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే మనకి ఎండ్ రిజల్ట్ ఏం రావాలంటే ఈ సో కాల్డ్ మధ్య తరగతి పెరగాలి. మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఆదాయాన్ని తగ్గించినా పర్వాలేదో అది తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉంది. ఎక్కడైతే మన మీద కొద్దిగా భారం మోపాలో దాన్ని మోపడానికి సిద్ధంగానే ఉంది. అంటే పాలిటిక్స్ని కాసేపు పక్కన పెట్టేసి నిజంగా డెవలప్మెంట్ దిశలో మనకి ఏమేం కావాలో ఆ అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నితిన్ గారు, ద్రవ్య రేటును కట్టడి చేయడం, వృద్ధి రేటును పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలుగా ఆర్థిక మంత్రి చెబుతున్నారు. మరి ఈ దిశగా మోడీ సర్కార్ ఇస్తున్న సంకేతాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ద్రవ్య లోటు అనేది చాలా కాలం మన ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న అంశం. దీన్ని మనం ఇప్పుడు బయటపడాలంటే తప్పనిసరిగా 2 పనులు చేయాల్సి వస్తుంది. ఒకటేమో ఈ సబ్సిడీల మీద కోత విధించాల్సి వస్తుంది. అవి సహేతుగా నిర్హేతుగా ఆలోచించి వాటిని సరిచేయాల్సిన పరిస్థితి. రెండోది అతి ముఖ్యమైన పని చేయాల్సింది ఏంటంటే ఆ పొదుపు రేటు పెంచాలి. గత 2-3 ఏళ్లలో పొదుపు రేటు బాగా పడిపోయింది. దాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాయితీలు ఇవ్వటం వలన రాజకీయ లబ్ధి చేకూరిందేమో కానీ ఆర్థిక పుష్టి మట్టుకు జరగల. ఎవరికి జరిగి ఉన్నట్టయితే ఈ రాయితీ యొక్క ఉద్దేశం ఏంటి? మామూలుగా ప్రజల ఆర్థిక స్థితిని పెంచడం. 30 ఏళ్ళుగా మీరు పెంచలేకపోయారు కదా. పెంచలేకపోయారండి అంటే సబ్సిడీ విధానంలో చాలా సీరియస్ ఫాల్ట్ ఉంది. దీన్ని అధిగమించాలంటే కొత్త విధానం తీసుకురావాలా. సాంబశివరావు గారు చెప్పినట్టు ఒకేసారి మనం పద్ధతులు ఒక రెవల్యూషన్ మాదిరిగా మార్చాలంటే చాలా కష్టం మన భారత పరిస్థితుల్లో. కాబట్టి ఏంటంటే నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వెళ్ళాలి. అలాగని చెప్పి తాసారం చేసి 10 ఏళ్ల ప్రణాళిక వేసినా కూడాను అది పని చేయకపోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని తగ్గించేందుకు సిద్ధమవుతోంది. దేశం అభివృద్ధి బాటలో పరుగులు తీయాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్న మోడీ ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నట్లు చర్చలో వెల్లడైంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.